చదరంగంలో అద్భుతమైన పావు కదిపింది రష్యా. రష్యా మీదకి ఉక్రెయిన్‌ని రెచ్చగొట్టి ఇద్దరి మధ్యన యుద్ధం పెట్టి 4 ఏళ్లుగా చలి కాచుకుంటూ ఆ సందర్భంలో రష్యా ఆయిల్‌ని రిస్ట్రిక్షన్స్ పెట్టి రష్యా అమ్ముకోవడానికి వీలు లేని పరిస్థితి సృష్టించి, ఆర్థిక సంక్షోభం సృష్టించి రష్యన్ ఆయిల్ కంపెనీలని బ్యాంక్రప్ట్ చేసుకొచ్చింది అమెరికా. బట్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చాడు రష్యా అధ్యక్షుడు పుతిన్. తద్వారా తన పెట్రోలియం కంపెనీలని కాపాడుకుంటూ వచ్చాడు. మరొక వైపున భారీ ఎత్తున చైనాకి అమ్ముతా, ఆఫ్రికన్ కంట్రీస్‌కి అమ్ముతా ప్రాబ్లమ్‌ని అంటే అంతకుముందు 100 అమ్మేది 60% వరకు అమ్ముకుంటూ, అదే సమయంలో ఇండియాకి కూడా తక్కువ రేటుకి అమ్మడం ద్వారా ఇట్లాగ మార్కెట్‌ని జాగ్రత్త చేసుకున్నాడు. అంటే 100కి రూ. 60 మళ్ళీ సంపాదించుకునేటటువంటి ఏర్పాటు చేశారు. రూ. 40 అయితే లాస్ అయింది. ఇప్పుడు వాళ్ళకి ఆ బ్యాంకుల్లో ఆ లోటున్నది. ఇప్పుడు పుతిన్ తాజాగా ఆయిల్ కంపెనీలతో మీటింగ్ పెట్టి, ఇప్పుడు ఏ ప్రాబ్లమ్ లేదు, రిస్ట్రిక్షన్స్ లేవు గదా! అన్ని కంపెనీలు కొనుక్కుంటాయి గదా! భారీగా అమ్మండి, ప్రీమియం రేట్లకే అమ్మండి. ఆ వచ్చిన లాభాలు ఏవైతే ఉంటాయో వాటిని బ్యాంకులకు కట్టేసేయండి. మీరు అప్పులున్నది కట్టేసేయండి అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చాడు.